నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తమిళనాడులోని శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు 2008 నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వడం టీటీడీకి ఆనవాయితీ. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన. దాడికి పాల్పడిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర ఘనంగా ముగింపు. జాతర కార్యక్రమాలను పర్యవేక్షించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీరంగనాథ స్వామి వారికి టీటీడీ ఈవో శ్యామలరావు బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు పట్టు వస్త్రాలను 2008 ఏడాది నుంచి టీటీడీ సమర్పిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ మరియప్పన్ స్వాగతం పలికారు. అనంతరం ఈవో పీఠాధిపతికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రధాన ఆలయ సముదాయంలో ఉన్న మూల విరాట్ ఇతర ఉప ఆలయాలను దర్శనం చేసుకున్నారు. సాధారణంగా శ్రీరంగం ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం ఆనివారి ఆస్థానం రోజున తిరుమల ఆలయానికి వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి రోజున శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టు వస్త్రాలను అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుమల ఆలయ డెప్యూటీ ఓ లోకనాథం, ఇతర టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. நிகரில் புகழாய் உலகமும் உடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனி கணங்கள் விரும்பும் திருவேங்கடத்தான் என்றார். எல்லாரும் திருவேங்கடத்தான். கலவு வெங்கடநாயகா, கலியுகத்தில் வெங்கடநாயகனாக இருக்கார். இந்த கலியுகத்தில் வெங்கடநாயகனாக இருந்து சௌக்கியம் பண்ணக்கூடிய பெருமாள்கிட்ட எப்போ வேணாலும் நம்ம போய் சேவிக்கலாம். ஆனால் சில பேருக்கு வயோதிகத்தாலும் முடியாமல் இருக்கும். ஆனால் அவருடைய சாத்தின ஒரு வஸ்திரங்களை பார்க்கறதுனாலையும் அவரை சேவிக்கிறனாலையும் நம்ம என்ன மாதிரி ஒன்று பிரார்த்தனை வச்சோமோ அது இன்னைக்கு இந்த இடத்துல கிடைக்கிறது. அதில் ஸ்ரீரங்கத்தில் கைசிக ஏகாதசி சாதாரணமாக சொல்லுவோம். ஃபாஸ்டிங் விரதம்ங்கிறது நமக்கு எதுக்குன்னா நம்ம மனசாலையும் உடம்பாலையும் திடம் பண்ணிக்கிறதுக்கு. இப்போ டாக்டரில் போனவங்களே என்ன சொல்கிறேன், ஃபஸ்ட்டு டயட் கண்ட்ரோல் தான் சொல்கிறான். அப்போ டயட் கண்ட்ரோலுங்கிறது நமக்கு எல்லாத்துக்குமே சரி பண்ணி கொடுக்கும். அதில் இன்னைக்கு ஃபாஸ்டிங் டேயில் நம்ம முழு கவனம் பெருமாள்கிட்ட சரண்டர் பண்ணிக்கிறது. தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பழின்னு சொல்லியிருக்கா. இன்னைக்கு நம்ம பண்ணக்கூடிய ஒவ்வொரு காரியங்களுமே நமக்கு மட்டும் நன்மை இல்லை, நமக்கு வரக்கூடிய ஜெனரேஷனுக்கும் ஒரு நல்ல சுகத்தை கொடுக்கக்கூடியது. It is one of the prominent temples out of 108 Divya Desams. This temple survived so many invasions and faced destruction and loot. In spite of all that, this temple survived because of the devotion of the priests and also the devotees. So in the year 1320, Ranganayaka Swami Utsava deity has been brought to Tirumala temple, and for about 40 years pujas were performed. Again the deity has been brought back to this temple. To commemorate this, every year Ranganayaka Swami temple offers vastrams to Tirumala Sri Venkateswara Swami, and also similarly Tirumala Venkateswara Swami, on behalf of Tirumala Venkateswara Swami, TTD offers vastrams on this very auspicious day. రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా తిరుపతికి చెందిన శ్రీదేవి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలిగా రిటైర్డ్ ఆర్మీ సిరిగిరి శంకర్ రాజులను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కమిటీలో స్టేట్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే భగవంతుని నిరంతరం ఆయన సేవలో ఆయన గురించి మనం జనాల్లోకి తీసుకొని ధర్మ పరిషత్, అలాగే సనాతన ధర్మం గురించి, అలాగే ఇప్పుడు జరుగుతున్న కొన్ని మన హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా మనం ఖండిస్తూ మన హిందూ సమాజాన్ని, హిందువుల్ని ఇంకా ఎక్కువ కూడా హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి
ఇంకా ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క దగ్గర కూడా మన శ్రీరామచంద్రమూర్తి జెండాని ప్రతి ఇంటి పైన వేసే విధంగా మేము దానికి తగినట్టు గ్రామాల్లో కూడా ఈ అవగాహన సదస్సులు కానీ, అలాగే స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, అలాగే మండల కమిటీలు కానీ పెట్టి దీన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేయాలని మేమందరం భావిస్తున్నాము. అలాగే మార్చిలో ఇక్కడ జరిగే శ్రీరామ రథయాత్ర యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే పెద్దలందరూ కూడా విచ్చేస్తారు కాబట్టి మీ ప్రెస్ మీడియా మీ సహకారంతో దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని మీ వంతు సహకారం కూడా మాకు కావాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. నన్ను ఈ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన తరపున, మన సుకుమార్ రాజు తరపున, మేడం గారి తరపున ధన్యవాదాలు. మీడియా తరపున నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రోజు రోజుకి మన సనాతన ధర్మం మటుమారుమైపోతుంది. మన హిందువుల ఐక్యత 0 లెవెల్లోకి వచ్చేస్తూ ఉంది. కాబట్టి అలా కాకుండా మన సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటి గడప తెలిపి మన ఐక్యతను నిలపాలని నా యొక్క కోరిక. సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి వార్త మనలో ఉంది. ఇది ప్రతి ఒక్కరికి చేరాలి. ఇది రాజకీయానికి అతీతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేయాలని, ఏకీభావంగా రథయాత్రని సక్సెస్ చేయాలని నా యొక్క కోరిక. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో అయోధ్య ముఖ్య కేంద్రంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను వ్యవహరిస్తున్నాను. దీని కాన్సెప్ట్ ఏమంటే, హిందూ భావజాలాలను, ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో ఏర్పాటు చేశారు. 3 నెలల క్రితం ఏర్పాటు చేశారు. అది అంచెలంచెలుగా ప్రతి చోట, ప్రతి నగరాల్లో, ప్రతి రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. 3 నెలల క్రితం ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ప్రోగ్రాం జరిగింది. 22 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఇచ్చేశారు. అక్కడ కొంతమంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్కి మహిళా అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన శ్రీదేవి గారిని, సంఘ సంస్కర్త, ఆమెని అధ్యక్షురాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది, అలాగే ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్లా, వారిద్దరి ఆథరైజేషన్ లెటర్తో పాటు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. తిరుపతిలో మార్చి నెలలో రథయాత్ర, శ్రీరామ రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే శ్రీలంక ప్రధాని, మాల్దీవుల ప్రధాని, అటువంటి ప్రముఖులందరూ కూడా విచ్చేస్తారు. ఈ రథయాత్ర తిరుపతిలో ప్రారంభమై అయోధ్య వరకు సాగుతుంది. ఈ సాగినప్పుడు, తిరుపతిలో ప్రారంభమయ్యేటప్పుడు ప్రతి ఇంటి మీద శ్రీరామ జెండా ఎగిరే విధంగా చర్యలు చేపడతాం. తిరుపతి నగరంలోని కపిలతీర్థం రోడ్డు వద్ద ఉన్న మలయాళ సద్గురు సేవా సమాజం నందు బుధవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాములు సముద్రాల దశరథి ఆధ్వర్యంలో మలయాళ సద్గురు సేవా సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి, అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేరళలో జన్మించిన మలయాళ స్వామి చిన్న వయసు నుంచి దేశమంతటా పర్యటిస్తూ గీతా ఉపదేశాన్ని చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తిరుమలకు వచ్చి గోగర్భం సమీపంలో దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన తపస్సు ఆచరించి శ్రీకృష్ణుణ్ణి ప్రబోధించిన గీతా సారాంశాన్ని లోకానికి ప్రబోధించాలని గుర్తు చేశారు. ఆయన శిష్యులు ఆనాటి నుండి మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటూ భగవద్గీత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు. మానవుడు సంపూర్ణ జ్ఞానం పొందాలన్నా, భవసాగరాన్ని దాటాలన్నా భగవద్గీతను సంపూర్ణంగా అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, గుండాల గోపీనాథ్, సదాశివరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సిద్ధారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీని పేరు శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం. ఆనాడు 1970లో గీతా జయంతి నాడు ఈ కార్యక్రమం, ఈ సమాజం ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరాయంగా, దిగ్విజయంగా, అద్భుతంగా గీతా జయంతి కార్యక్రమాలు అనేక మంది సాధువుల చేత, పీఠాధిపతుల చేత ప్రవచనాలు చెప్పిస్తూ హాయిగా జరిగిపోతూ ఉంది. ఈనాడు మార్గశిర శుద్ధ ఏకాదశి, ఆనాడు గీతా జయంతి పుట్టినరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే విధంగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. కృష్ణ పరమాత్ముడు కూడా మాసానాం మార్గశీర్షోహం అనేసి అన్నారు. అంటే ఈ మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి చెప్పుకున్నారు. ఎలాగైతే వేదానాం సామవేదోస్మి అన్నారు, అదేవిధంగా
ఆనాడు 5,000 సంవత్సరాల క్రితం ఈ గీత ఆవిర్భవించింది. ఆనాటి నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు భారతదేశం అంతా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి జయంతి మాత్రమే ఉంటుంది, వర్ధంతి అనేది లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను మరియు శేషవస్త్రాన్ని అందజేశారు. ಯಾವುದೇ ವೈದ್ಯಕೀಯ ಸಹಾಯಕ್ಕಾಗಿ ತಿರುಮಲೆಯಲ್ಲಿರುವ ಅಶ್ವಿನಿ ಆಸ್ಪತ್ರೆ ಮತ್ತು ಇತರ ವೈದ್ಯಕೀಯ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ చూడండి సార్, చూడండి చిన్న బాబు చుట్టూ చుట్టూ సార్ ఇక్కడ చూడండి సార్, సార్ చేయి దించండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో శ్రీకాళహస్తి పట్టణంలో జరుగు 7 గంగమ్మల జాతర ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే అర్ధరాత్రి శ్రీకాళహస్తి పట్టణంలోని 7 గంగమ్మల గుడి వద్ద నుండి 7 గంగమ్మలు అలంకరణతో తయారై పట్టణంలోని ఆ స్థానంలో 7 గంగమ్మలు కొలువు తీరుతారు. ముఖ్యంగా పట్టణంలోని పెండ్లి మండపం వద్ద పొన్నాలమ్మ, బేరివారి మండపం వద్ద ముత్యాలమ్మ, తేరు వీధిలో నల్లగంగమ్మ, గాంధీ వీధిలో అంకమ్మ, జయరామరావు వీధిలో కావమ్మ, గాలిగోపురం వద్ద అంకాళమ్మ, కొత్తపేటలో భువనేశ్వరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవార్లు. అమ్మవారు బయలుదేరే సమయం నుంచి అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలను సమర్పించి కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మేళ తాళాలతో డ్రమ్ముల వాయిద్యాలతో భక్తులు డాన్సులు వేసుకుంటూ భక్తులు నాట్యాలు నృత్యాలు ప్రదర్శిస్తూ జాతర వాతావరణం ఆనందంగా ప్రారంభమైంది. విద్యుత్ అలంకరణతో వివిధ రకాల పూల అలంకరణతో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై దాడిని ఖండిస్తూ కుప్పంలోని ప్రెస్ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను హరించే యత్నం చేసిన మోహన్ బాబును అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. కుప్పం బస్టాండ్ వద్ద మోహన్ బాబు చిత్రపటాన్ని నిప్పంటించి జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. నిన్న జరిగిన విలేకరుల దాడిపైన మోహన్ బాబు ఎవరైతే విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఎంతో సీనియర్, నేను అది ఇదేని గొప్పలు చెప్పుకునే అతను నిన్న టీవీ9 విలేకరులపై దాడి చేసి నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కూడా ఒక భావి పౌరుడిగా నేను కోరుకుంటూ, పత్రికా స్వేచ్ఛని హరించేదానికి ఎటువంటి అధికారం తనకు లేదు. కానీ దాడి చేసిన వారి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం తరఫున కూడా అండగా నిలవాలని, అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారిని చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకోవడం కూడా కోరుతున్నాను. తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ తదితర ప్రాంతాలలో సచివాలయ కార్యదర్శులు నిర్వహిస్తున్న ఈ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమ్ అనే పోస్టల్ ద్వారా
చిన్న మధ్య తరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. ఉద్యమ్ పోర్టల్ నందు మీ వివరాలను నమోదు చేసుకోవడం వలన వివిధ చిన్న మధ్యతరగతి ప్రభుత్వ పథకాలు రాయితీలు సులభంగా పొందవచ్చునని అన్నారు. మీ యొక్క పరిశ్రమల నిర్వహణకు సులభతరం అవుతుందని అన్నారు. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సులభంగా పొందేందుకు వీలుంటుందని, ప్రభుత్వం టెండర్లకు అర్హత పొందవచ్చునని అన్నారు. అలాగే తక్కువ విద్యుత్ బిల్లులు, పన్నుల నమోదు అవుతాయని తెలిపారు. ఈ ఉద్యమ్ నమోదు కొరకు మీ ఆధార్ కార్డు, యజమానులు, భాగస్వాములు, డైరెక్టర్లు, పనిచేస్తున్న వారు, పాన్ కార్డ్, మీ పరిశ్రమల పేరు, మీ బ్యాంకు ఖాతా నెంబర్ తదితర వివరాలను అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్వే నిర్వహిస్తున్న తమ సచివాలయ కార్యదర్శులకు చిన్న మధ్యతరగతి పరిశ్రమల యజమానులు సహకరించాలని కోరారు. ఉద్యమ్ పోర్టల్ నమోదు ప్రక్రియ వలన కలిగే లాభాలను వారికి చెప్పి ఆన్లైన్లో వారి వివరాలను నమోదు చేయాలని కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట సచివాలయ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. సోషల్ ఆడిట్లో ఓ టీడీపీ నేత సిఫారసు మేరకు అధికారులు అన్యాయంగా, అక్రమంగా ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవినిపై సస్పెన్షన్ వేటు వేశారని తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ వేముల యశోధ ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబంపై వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే దుర్బుద్ధితో అక్రమంగా, అన్యాయంగా కుట్ర చేసి సోషల్ ఆడిట్లో సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు. బుధవారం తిరుపతి రూరల్ ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ వేముల యశోధ, వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి మీడియా ఎదుట పలు అంశాలను ప్రస్తావించారు. గొల్లపల్లి పంచాయతీకి సంబంధించి ఒక వ్యక్తి అక్కడ అక్రమాలు జరిగాయి గత 5 సంవత్సరాలుగా అని చెప్పడం జరిగింది. దాన్ని నేను కూడా ఖండించాను. అక్రమాలు 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలని ఈరోజు కొత్తగా అప్పుడే మాట్లాడి ఉండొచ్చు కదా అని కూడా నేను అడగడం జరిగింది. అతను దానికి అప్పుడు అందరం కలిసి ఉన్నాము కాబట్టి కలిసి ఉన్నాము అని సమాధానం చెప్పాడు. దాంతోపాటు అతను ఒక అర్జీ పీడీకి ఇవ్వడం జరిగింది. పీడీని ఆ అర్జీని పరిశీలన చేసి అప్పుడు దాంట్లో ఏదైనా తప్పులు జరిగి ఉంటే, ఏదైనా వాళ్ళు అనుకున్న విధంగా ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే దానిపైన చర్యలు తీసుకునేటువంటి అధికారులకు అనేది ఖచ్చితంగా ఉంది. చర్యలు తీసుకోమని కూడా మేము కూడా చెప్తాము. అయితే అటువంటిది ఏమీ జరగకుండా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి అర్జీని తీసుకొని అప్పటికప్పుడే అంతమందిలో ఒక దళిత మహిళను సస్పెండ్ చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దీన్ని బట్టి చూస్తే అధికారులు ఏకపక్షంగా ఉంటున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా 7 గంగమ్మల జాతర సంబరాలు జరుగుతున్నాయి. 7 గంగమ్మల జాతరను నూతన కమిటీలు పోటీ పడి మరీ ఏర్పాట్లు చేపట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున డప్పుల మోతతో గంగమ్మ నిలుచు స్థలంలో ఏర్పాటు కల్పించారు. గంగమ్మ తల్లి నిలిచిన వెంటనే వందల సంఖ్యలో వేషధారణలతో భక్తులు ఆమెను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం రప్పించిన వివిధ వేషధారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక చెప్పరాల విషయంలో ఎవరికి వారు పోటీపడి తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇక నూతన కమిటీలు కొందరు పెళ్లి మండపం గంగమ్మకు, సన్నిధి వీధిలో గంగమ్మకు వెండి ఆభరణాలు చేయించి కానుకలుగా ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా దేవస్థానం వారు 7 గంగమ్మలకు సారెను అందించే సంప్రదాయంను ప్రవేశపెట్టి అదొక ఉత్సవంగా చేస్తున్నారు. అన్ని గంగమ్మల దగ్గర విద్యుత్ అలంకరణ చేయడం ప్రత్యేక విశేషం. ఇక బంధువులు, భక్తులు అర్ధరాత్రి బంధువుల ఇళ్లకు చేరుకొని బుధవారం తెల్లవారుజామున జాతర కోలాహలం మొదలైంది. 7 గంగమ్మల జాతరను ఇప్పటికి వచ్చిన భక్తులు ఒక్కొక్క గంగమ్మ దగ్గరికి వెళ్లి మొక్కులు తీర్చుకుని 7 గంగమ్మలను దర్శించుకుని పూజలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా జరగడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక దేవస్థానం పాలక మండలి లేకపోవడంతో అన్ని తానే శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జాతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మరొక భారతీయ జనతా పార్టీ నాయకుడు కోలా ఆనంద్ కుమార్ బంధువులతో పాటు నియోజకవర్గ కార్యకర్తలందరికీ ఇంటి దగ్గర విందు భోజనాలు ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్రంగా, శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ప్రతి నెల ధార్మిక కార్యక్రమం ప్రత్యేకంగా కొనసాగుతుంది. ఈ ఏడాది 7 గంగమ్మల జాతరకు మాత్రం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కొత్తగా వచ్చిన ఈవో బాపిరెడ్డి కూడా ముందుండి ఏర్పాట్లను పర్యవేక్షించి జాతరలను ఘనంగా నిర్వహించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ఆవరణంలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలని కోరుతూ మహిళలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి మాట్లాడారు.
మహిళల పని ప్రదేశంలో రక్షణ, మహిళల హక్కులు మానవ హక్కులుగా పరిగణించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మహిళలపై హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా చిన్న పిల్లలు 3 సంవత్సరాల నుంచి తీసుకుంటే 10 ఏళ్ల లోపు పిల్లల మీద ఈ జిల్లాలో అనేక ఘటనలు అత్యాచారం జరిగినటువంటి ఘటనలు కనిపిస్తాయి. అత్యాచారము ఆపై హత్య చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అత్యాచారాలకు సంబంధించి ఫోక్సో చట్టం కింద కేసులు నమోదైనటువంటివి కూడా ఉన్నాయి. ఈ సమయంలో మహిళలకి రక్షణ కల్పించాలని, అదేవిధంగా పసిపిల్లలకి రక్షణ కల్పించాలని, హింస లేని సమాజం కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఐద్వా ప్రచార కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఐక్యం చేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించేటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మహిళలపై హింసకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పుండాది. దానికి హర్షం కూడా తెలియజేస్తున్నాం. వాటిని వెంటనే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి మహిళలపై జరిగేటువంటి హింసని అరికట్టాలని చెప్పి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మహిళల్ని కూడా మనుషులుగా గుర్తించాలి కాబట్టి మానవ హక్కులన్నీ కూడా మహిళల హక్కులే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం కూడా చిన్న బిడ్డల నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏమి అని చూస్తే ఈరోజు సెల్ ఫోన్లు విచ్చలవిడిగా వెబ్ ఇవి వచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ తాకితే చాలు అశ్లీలము. దీన్ని అరికట్టకుండా ఎక్కడ నుంచి ఈ బిడ్డల్ని కాపాడుకోగలమని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఈరోజు అశ్లీలాన్ని అరికట్టాలి. అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆడవాళ్ళ దుస్తులు బట్టి అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పే మాటలన్నీ కూడా నోళ్ళు మూత పడాలి. ఈరోజు ఆడవాళ్ళ డ్రెస్సులు కాదు, చిన్న బిడ్డలు ఏ డ్రెస్ వేసుకునిందని వాళ్ళ మీద కామం పెరిగిపోయి అత్యాచారాలు చేస్తున్నారు. మొత్తం ఈ సమాజంలో డ్రగ్స్ అయితేనేమి విపరీతంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్ల రూపంలో కూడా దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు. నిన్నటి వరకు పేరెంట్స్ డే అని చెప్పి మొత్తం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అది కాదు, సమాజం మారాలంటే ప్రభుత్వ విధానం మారాలి. ప్రభుత్వం ఈ వెబ్సైట్లని మూసివేయాలి. అట్లా చేసినప్పుడే ఆ డ్రగ్స్ అందకుండా చేయాలి. ఆ విధంగా చేస్తే ఈ సమాజం మారుతుంది. మంచు కుటుంబంలో ఏర్పడిన విభేదాలు బయటకు రావడం, మీడియా ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడం కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం తిరుపతిలోని జర్నలిస్టుల సంఘాలు నిరసనకు దిగాయి. మంచు కుటుంబంలో ఏర్పడిన విభేదాలు రోడ్డుపైకి రావడంతో వాటిని ప్రజలకు తెలియపరచడం కోసం కవరేజ్ నిమిత్తం వెళ్లిన మీడియా ప్రతినిధులపై 2 రోజుల క్రితం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలోని ఎంబీయూ వద్ద మోహన్ బాబు బౌన్సర్లు విచక్షణారహితంగా జర్నలిస్టులపై భౌతిక దాడులు చేయడం, ఆ తర్వాత నిన్నటి రోజు హైదరాబాద్ జట్పల్లిలోని మంచు నివాసం వద్ద మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. మోహన్ బాబుపై, ఆయన బౌన్సర్లపై అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేయాలని కోరుతూ ఏఎస్పీ రవి మనోహరాచారికి వినతిపత్రం సమర్పించారు. వారు పూర్తిగా మద్యం సేవించి ఉన్నారు. మారణాయుధాలతో మా పైన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాంతోపాటు కూడా మా వద్ద ఉన్నటువంటి కెమెరాలు అదే రకంగా సెల్ ఫోన్స్ పూర్తిగా ధ్వంసం చేశారు. చేయడమే కాకుండా అక్కడ ఒక జీప్ తెచ్చి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. జీప్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. అప్పటికే మాకు అక్కడ సీన్ అర్థమైపోయి మేము అక్కడ నుంచి కొంత పక్కకు తప్పుకుని బలవంతంగా వెళ్ళిపోయాము. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్కూల్ లోపలికి బలవంతంగా తీసుకొని వెళ్ళి దాదాపు 1 గంట సేపు నిర్బంధించారు. మమ్మల్ని నానా బూతులు తిట్టాడు. అక్కడ ఉన్నటువంటి కర్నల్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మిమ్మల్ని చంపేస్తాము, ఇక్కడ జరిగినటువంటి ఘటనని బయటికి చెప్తే ఖచ్చితంగా మీ అంతు చూస్తామనేటువంటి విషయాలు పైన బెదిరిస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, అఫీషియల్స్ అంటే కాలేజీలో పనిచేసేటువంటి హీరోలో ఉన్నటువంటి వారంతా కూడా బండ బూతులు తిడుతున్నారు. ఇక విద్యార్థులకి వాళ్ళు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు, అక్కడ ఎటువంటి విద్యాబోధన వాళ్ళు చేస్తారో కొంత ఈ విషయాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపైన పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాం. బట్ అక్కడ కేవలం వాళ్ళపైన బెయిలబుల్ సెక్షన్స్ కిందనే కేసు నమోదు చేశారు. దీనిపైన మళ్ళీ ఎస్పీ సార్కి ఫిర్యాదు చేయడానికి ఇవాళ జర్నలిస్టు సంఘాలంతా కూడా వచ్చాము. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సిగ్గుపడేలా వారి ప్రవర్తన తీరుంది చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. వరుసగా ఘటనలు 2 రోజుల క్రితం రంగంపేట విద్యానికేతన్ వద్ద సుమన్ టీవీ ప్రతినిధులపైన మంచు కుటుంబం ప్రోత్సాహం మేరకు కొంతమంది రౌడీలైన బౌన్సర్లు
అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన మరొక ముందే నిన్నటి రోజున హైదరాబాద్లో ఏకంగా మోహన్ బాబే లోగో చేతపట్టుకొని ఓ ప్రముఖ ఛానల్ పైన అత్యంత దారుణంగా దాడికి దిగడాన్ని తిరుపతి పాత్రికేయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. నిన్నటి రోజు సుమన్ టీవీ పైన, నిన్నటి రోజు TV9 పైన దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు విద్యా సంస్థల సిబ్బందిపై మరియు మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు, కోపం ఆవేశం నీకే కాదు, మాకు ఉంటుంది, మా రిపోర్టర్కి ఉంటుంది, మా కెమెరామ్యాన్కి ఉంటుంది. తిరగబడి నిన్ను కొట్టే ఒక్క నిమిషం పట్టదు, కానీ మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. నువ్వు పేరుకే పెద్ద మనిషి, నువ్వు చేసే పనులన్నీ చాలా చిన్న చిన్న పనులు చేస్తావు, చీప్గా బిహేవ్ చేస్తావు. నీ గత చరిత్ర మొత్తం చూస్తే కూడా నేరమయ్యాము. ఇలాంటి చర్యకు పాల్పడే ఎవరైపోయినా కఠినంగా వివరించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేది జర్నలిస్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా రోడ్డెక్కి జర్నలిజం చేసే అవకాశము లేని పరిస్థితులను తీసుకొచ్చే రకంగానే దాడులు కొనసాగుతున్నాయంటే ఖచ్చితంగా ఈ దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది. వీటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే విధుల్లో జర్నలిస్టులు ఉండే అవకాశం కూడా లేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. శుభమస్తు షాపింగ్ మాల్ వారు వినియోగదారులకు భలే పండుగలు భలే భలే బహుమతులు ఆఫర్ను ప్రకటించి ప్రతిరోజు బహుమతులను అందజేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతిలోని వివి మహల్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా భలే పండుగలు భలే భలే బహుమతులు ఆఫర్లో భాగంగా 5వ రోజు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు 5వ స్కూటర్ బంపర్ డ్రా 10వ తారీఖున కూపన్లను తీయడం జరిగింది. ఈ డ్రా ద్వారా గెలుపొందిన కస్టమర్ రాజమండ్రి వాస్తవ్యులు దుర్గారావుకు ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ డ్రాకు ఆత్మీయ అతిథిగా తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తని కృష్ణారెడ్డి పాల్గొని డ్రా తీసి గెలుపొందిన కస్టమర్కు స్వయంగా ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ వారు పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మాల్ రోజురోజుకి ప్రజలకు మరింత చేరువ కావడం చాలా అభినందనీయమని తెలియజేశారు. ఆత్మీయ అతిథిగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బ్యూరో చీఫ్ రాజీవ్ శర్మ పాల్గొని 2025 నూతన సంవత్సర శుభమస్తు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ సామాన్య మధ్యతరగతి వారి మన్ననలు అందుకుంటూ అచిర కాలంలోనే నెంబర్ 1 షాపింగ్ మాల్గా అవతరించిందని అన్నారు. ఇవే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా జరుపుతూ కిడ్నీ బాధితులను, గుండె జబ్బు కలిగిన వారిని ఆదుకుంటూ వారి సహృదయం చాటుకుంటున్నారని కొనియాడారు. కాగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు లక్కీ డ్రా స్కీమ్లో 40 ఎలక్ట్రికల్ స్కూటర్లు, 2 పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి లక్కీ డ్రా లేకుండా అన్ని విభాగాలలో 1+1 మరియు 1+2 ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ ముని శివశంకర్, వెంకటేష్, జితేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది. మనకందరికీ తెలిసే శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఎప్పుడెప్పుడు ప్రతిసారి చాలా అద్భుతమైన ఆఫర్లతో మన ముందుకు వస్తున్నారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో భలే పండుగలు భలే బహుమతులు అనేసి ఈ 40 రోజులుగా రోజుకొక ఎలక్ట్రికల్ బైకు, పెద్ద పండుగలు 2 పెద్ద పండుగలు కాబట్టి 2 కార్లు బహుమానం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఈరోజు నేను తీసిన లక్కీ డ్రాలో రాజమండ్రి వాస్తుడు దుర్గారావు అనేసి బహుమతి గెలుచుకోవడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా భావిస్తున్నారు. వాళ్ళని బైకు తీసుకోమని రాజమండ్రి బ్రాంచ్కి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మేనేజ్మెంటు. ఈ విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ సంబంధించిన యజమానికి రవి గారికి, అదేవిధంగా వాసు గారికి, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మేనేజర్ మునిశంకర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్తో నాణ్యమైన మన్నికైన వస్త్రాలను వస్త్ర వ్యాపార రంగంలో తిరుపతి చుట్టుపక్కల ప్రజలకు విశేషంగా అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు డిసెంబర్ 6 నుంచి జనవరి 15 వరకు దాదాపు 40 రోజుల పాటు అనేక వస్త్ర ట్రెండ్స్తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మరింత లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా వ్యాపార వస్త్ర రంగంలో దిగ్గజంగా నిలుస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక్కో రోజు ఒక్కో బైక్ను, అలాగే జనవరి 15వ తేదీ ఒక కారును కూడా వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఇక్కడికి వచ్చి కొంటున్నారంటే కారణం వీరు చేసేటటువంటి వ్యాపారమే కాకుండా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా. వేసవి కాలంలో
విరివిగా మజ్జిగ పంపిణీ చేయడం, అలాగే గంగమ్మ జాతరలో అమ్మవారికి సారె సమర్పించడం, వస్త్ర ప్రపంచ రంగంలోనే శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతికి వచ్చిన తర్వాత ఒక రకంగా ట్రెండ్ సెట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ధనుర్మాసం మొదలైంది, ఆ తర్వాత క్రిస్మస్ వస్తుంది, జనవరి 1 వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఇలాగ ఏ పండుగకు చూసుకున్నా ఆ పండుగకు తగినటువంటి వ్యాపార లావాదేవీల లాభాపేక్ష కాకుండా కస్టమర్లకు మన్నికైన నాణ్యమైన చవకైనటువంటి ధరలకు వస్త్రాలను అందించడం శుభమస్తు షాపింగ్ మాల్ వారి ప్రత్యేకత. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి వాసు గారికి, రవి గారికి, అలాగే ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి మునిశంకర్ గారికి, వెంకటేష్ గారికి అందరికీ కూడా సిటీ కేబుల్ కృష్ణతేజ యాజమాన్యం తరపున ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్లు తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో భాగంగా వార్తా సేకరణలో ఉన్న జర్నలిస్టులపై విచక్షణ కోల్పోయి లోగోలు లాక్కొని దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 4 గోడల మధ్య కుటుంబంలో జరిగే వ్యవహారమే అయినా రచ్చకొచ్చినప్పుడే అది పబ్లిక్ వ్యవహారంగా మారిందేనని మోహన్ బాబు గుర్తించాలని తెలిపారు. దాడికి పాల్పడిన మోహన్ బాబు, అతని అనుచరులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో సినీ నటులు మోహన్ బాబు గారు మీడియా పైన స్వయంగా దాడి చేయడాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. 2 రోజుల ముందు తిరుపతి నగరంలో మోహన్ బాబు అనుచరులు దాడి చేయడం వల్ల ఒక కెమెరామెన్ కి దాదాపు పూర్తి స్థాయిలో కర్ణమేరి పగిలి ఈ రోజు హాస్పిటల్లో అడ్మిట్ లో ఉన్నారు. ఇలాంటి చర్యలు ఖండిస్తూ జర్నలిస్టులపై దాడులను పూర్తి స్థాయిలో ఖండించాలనేసి ఈ సందర్భంగా తీర్మానించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక రోజు పిలుపునిచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమిళనాడులోని శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు 2008 నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వడం టీటీడీకి ఆనవాయితీ. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన. దాడికి పాల్పడిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర ఘనంగా ముగింపు. జాతర కార్యక్రమాలను పర్యవేక్షించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.